మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% to 11% వరకు మాత్రమే గల విఏ ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. 1500 డిగ్రీలకు పైగా వేడితో ఉన్న ఉక్కు ద్రవం కింద పడిపోవడం వల్ల ప్రమాదం జరిగింది. అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. విశాఖపట్నంలోని ఉక్కు కర్మాగారంలో సాయంత్రం జరిగిన ప్రమాదం కార్మికుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. సాయంత్రం 4:15 స్టీల్ ప్లాంట్లో SMS-2 STC-3 హీట్ FGలో ప్రమాదం జరిగింది. ఉక్కు ద్రవాన్ని లిఫ్ట్ చేస్తుండగా స్టీల్ మెటల్ లిక్విడ్ లాడిల్ ఒక్కసారిగా పేలిపోయింది. లాడిల్ పేరడంతో అందులోని 1500 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత ఉన్న ఉక్కు ద్రవం కిందకు ఒలికిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ పనిచేస్తున్న కార్మికులు భయంతో పరుగులు తీశారు. అయితే తీవ్రమైన వేడితో ఉన్న ద్రవం కావడంతో కొందరు కార్మికులు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. కొందరు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో రెగ్యులర్ ఉద్యోగులు, ఒప్పంద ఉద్యోగులు ఉన్నట్లు గుర్తించారు. అప్పారావు, ప్రభాకర్ రావు, కృష్ణ, రమణ, త్రినాథ్, అప్పలరాజు, కుమార్ మృతి చెందినట్లు తేల్చారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, స్టీల్ ప్లాంట్ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. పాత యంత్రాలే ప్రమాదానికి కారణమని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ SMS-1 మిషన్ 2లో ఈరోజు సాయంత్రం సుమారు 4 గంటల ప్రాంతంలో బ్లాస్ట్ జరిగింది. 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్లాంట్ యంత్రాలు దాదాపు 30 సంవత్సరాల క్రితం నాటివి. గత ఏడాదిదే స్టీల్ సెక్రటరీ వచ్చి ఈ యంత్రాలు బాగా పాత అయిపోయాయి, వీటిని మరమ్మతులు చేయాలి, లేక కొత్త యంత్రాలు ఏర్పాటు చేయాలని చెప్పని ఆయన చెప్పి మరీ వెళ్ళారు. అయినా ఇంతవరకు అద్దెగతి లేదు. పాత యంత్రాలతోనే యాజమాన్యం ఈ పరిశ్రమ నడవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఘటన మీద సమగ్ర దర్యాప్తు జరిపించాలి. దీంతో పాటు ఎంప్లాయీస్ కి, కాంట్రాక్ట్ కార్మికులకి ప్రాణాలకి భద్రత కల్పించాలి, కొత్త యంత్రాలు ఏర్పాటు చేయాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో అత్యంత భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 8 మంది గుర్తుపట్టలేని విధంగా కాలిపోవడం జరిగింది. ఇది అత్యంత పెద్ద ప్రమాదంగా మేము భావిస్తా ఉన్నాం. దీనికి కారణం భద్రతా వైఫల్యం మాత్రమే. ఢిల్లీ నుంచి పాలకులు తిన్నారా తినలేదని కూడా అడగకుండా, జీతాలు కూడా ఇవ్వకుండా ఉద్యోగుల్ని భద్రతా ప్రమాణాలు పక్కన పెట్టి పని చేపిస్తూ ఉత్పత్తి వచ్చిన సంఖ్యలు కొట్టుకుంటా ఉన్నారు. సేమ్ టైం నష్టాలను డిక్లేర్ చేస్తా ఉన్నారు. 2000 మంది VRS ఇంటికి పంపించారు. వాళ్ళకు కూడా వాళ్ళ డబ్బులు చెల్లించాలని చెప్పేసి కోర్టుకు వెళ్లే పరిస్థితి. లోపల పనిచేసే ఉద్యోగులకు జీతాలు లేవు. 5000 మంది రిటైర్ అయ్యారు. వాళ్ళ స్థానంలో కొత్త ఉద్యోగులు లేరు. 6000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని ఉద్యోగాలను తీసేసి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా వారి ఆధార్ కార్డులనే బ్లాక్ చేసింది యాజమాన్యం. ప్రభుత్వం కలగ చేసుకుని వీటికి సమాధానం చెప్పాలి, చెప్పించాలి. చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలి. చనిపోయిన కుటుంబానికి ₹1 నగదు ప్రకటించాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదే SMS లో గతంలో చచ్చిపోయిన బల్లిరెడ్డి పెంటయ్య కొడుక్కి ఈ రోజు కూడా ఉద్యోగం ఇవ్వకుండా మోసం చేసింది యాజమాన్యం. జీతాలు ఇవ్వకుండా మోసం చేస్తా ఉంది. దీనికి ప్రభుత్వం కలగ చేసుకుని వెంటనే సంజయ్ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. స్టీల్ ప్లాంట్లో ప్రమాదంపై సీఎం చంద్రబాబు, ఏపీ మంత్రులు లోకేష్, అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కార్మికుల మృతిపై ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడిన చంద్రబాబు అన్ని శాఖల సమన్వయంతో సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ ప్రమాదంపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన సాయం అందించాలని సూచించారు. మరి